ఏం పేరు తమ్మి? ప్రమోద్ అన్న. ప్రమోద్. ఎక్కడి నుంచి వచ్చినావు? మా నారాయణఖేడ్ అన్న. దూరం నుంచి వచ్చినావు మరి? ఇక సార్ అంటే అభిమానం మాకు ఫస్ట్ నుంచి. నారాయణఖేడ్ అనే ఒక ప్రాంతము 2016కు ముందు చాలా ఘోరం. ఎందుకంటే కర్ణాటక బార్డరు కనీసం తాగునీళ్ళు కూడా దొరకకుండా అక్కడ అంతా దయనమైన పరిస్థితి మాది. ఏదైతే 2016 బై ఎలక్షన్ తర్వాత మా భూపాల్ రెడ్డి గారు గెలిచారో అప్పటి నుంచి నారాయణఖేడ్ అనేది అభివృద్ధికి కొంచెం నోచుకుంటుంది, కొంచెం కొంచెంగా డెవలప్ అవుతుంది. మరి డెవలప్ అవుతున్నప్పుడు ఎందుకు ఓడిపోయింది మరి నారాయణఖేడ్లో? నారాయణఖేడ్లో ఎందుకు ఓడిపోయిందంటే అన్న, ఇప్పుడు సురేష్ శెట్కర్ ఉన్నాడు, సంజీవ్ రెడ్డి ఉన్నాడు నారాయణఖేడ్లో. ఇప్పుడు ఇద్దరు కలిసి కేవలం ఒక భూపాల్ రెడ్డి గారిని ఓడగొట్టేందుకు ఇద్దరు కలిసి పోటీ చేసిరు అక్కడ. ఇంకోటి ప్రత్యక్ష సాక్షి నేను కుల సంఘాలకు లక్షల డబ్బులు ఇచ్చిర్రు ఆ రోజు ఎలక్షన్ ముందు రోజు. ఎన్ని లక్షలు పంచిరో నాకు తెలుసు అన్న. ఎట్లా ఉంది మరి ఇప్పుడు కొత్తగా పరిపాలన మారింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏమనిపిస్తుంది అన్న? టీఆర్ఎస్ ప్రభుత్వంకి ఏదైతే వ్యతిరేకత చాలా కాలం తర్వాత వచ్చిందో కేవలం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఈ చిన్న గడువులోనే చాలా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు అన్న, నేను స్టూడెంట్ అన్న, నిజాం కాలేజ్లో చదువుతా. ఉచిత బస్సు పెట్టిరన్న, నేను డైలీ 1.5-2 గంటలు నిలబడిపోతున్నా కాలేజ్కి. పోనీ పైసలు పెట్టిన వాళ్ళన్నా బాగా తిరుగుతురా అంటే ఎవరు? ఆడ లేడీస్కి కూడా చాలా ఇబ్బంది పడుతుర్రు అన్న. ఎట్లా ఉంది పరిపాలన అంటున్నా నేను. పరిపాలన వేస్టే అన్న. 6 నెలలకే చెప్పేస్తున్నాం వేస్ట్. 6 నెలలు కాదు, ఇంకా 70 రోజులు 80 రోజులు అయింది. కానీ మరి ఇంత తొందరగా అప్పుడే వేస్ట్ అని ఎట్లా అంటావు? ఇది చూస్తేనే అర్థమవుతుంది కదన్న. పెట్టిన స్కీమ్లన్నీ ఏమున్నాయి? పెట్టిన స్కీమ్లు ఏమున్నాయి? అన్ని పెట్టినవి కూడా వేస్ట్ స్కీమ్సే ఉన్నాయి కదా. ఇప్పుడు ఉచిత బస్సు అన్నారు, దానివల్ల ఫ్రీగా ఇచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా లేరు, కొన్ని పైసలు కట్టి తిరిగినా మేము హ్యాపీగా లేము. ఎట్లా చేస్తుండే కొత్త ముఖ్యమంత్రి పరిపాలన? చూద్దామన్నా, ఇంకా ముందు ముందు చూద్దాం. ఇప్పటికైతే ఆయన చాలా వ్యతిరేకత. ఇంకోటి, ఇక్కడ మైక్ దొరికింది కాబట్టి ఇక్కడ చెప్తున్నా, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆ మాటలు వాడడం తప్పు. మీరు కాదు, మొన్న కేసీఆర్ గారు కూడా మాట్లాడారు అంటుండే మరి. అదొక నిమిషం అన్న చెప్తున్నా. మొన్న కేసీఆర్ గారు మీటింగ్ లో ఒక మాట అన్నారు, పీకనికి పోయినవా అని. దానికి అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఎంత బాధపడ్డాడంటే, ఆయన ముఖ్యమంత్రి చేసిండు 10 సంవత్సరాలు, క్యాబినెట్ మినిస్టర్ చేసిండు, అట్లా అనొచ్చా అని మాట్లాడిండు. మరి అదే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు, క్యాబినెట్ మినిస్టర్ చేసిండు, నువ్వు అట్లాంటి వ్యక్తిని పట్టుకొని రండా అని ఎట్లా మాట్లాడుతావు? మాకు అనరాదా రండా అని? ఇప్పటికీ పింఛన్ లాపిన రండా అని మాకు అనరాదా? రండవడానికి మాకు అనరాదా? కానీ మా సంస్కారం కాదు, మా పార్టీ ఉద్యమాల పార్టీ, మేము వాళ్ళని గౌరవిస్తాము. చూద్దాం ఇంకా ముందు. ఓకే, మొత్తానికి నీతో పాటుగా నిరుద్యోగం అని చెప్తున్నావు, నిజాం కాలేజ్ అని చెప్తున్నావు. ఇప్పుడు మిమ్మల్ని వాడుకున్నటువంటి బల్మూరు వెంకట్కి ఉద్యోగం వచ్చింది, మిమ్మల్ని ముందట చేసినటువంటి కోదండరామ్కి ఉద్యోగం వచ్చినట్టే వచ్చి ఆగింది. మరి మీకెప్పుడు వస్తాయి? ఇంకోటన్నా, వెంకటన్న గురించి మనం మాట్లాడదాం. వెంకటన్న చిన్నదానికి పోయినదానికి బీఆర్ఎస్ గవర్నమెంట్లో భూతాదం పెట్టి చూపించిండు. సరే, మరి ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఎన్ని రోజులుగా నిరసన తెలుపుతున్నారు, మరి వెంకట్ బల్మూర్ అన్న ఎటుపోయిండు? నా సూటి ప్రశ్న. ఎమ్మెల్సీ తీసుకుండు కాబట్టి సైలెంట్ అయ్యిండు, మరి ఆయన ఏం పోరాటం చేసినట్టు? ఇన్ని రోజులు చేసింది కూడా మేము నమ్మము, ఈ పదవి కోసమే చేసిండేమో ఇవన్నీ. ఇప్పుడు రాగానే ఇప్పుడు 60 రోజులకే 23,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు కదా తమ్మి. ఒక్క విషయం అన్న, దీని గురించి మనం మాట్లాడదాం. ఒక్క నోటిఫికేషన్ వేయలేడు, ఒక్క ఇంటర్వ్యూ చేయలేడు, ఒక్క ఎగ్జామ్ పెట్టలేడు. 23,000 ఉద్యోగాలు ఎక్కడికైనా ఇచ్చిండని నేను అడుగుతున్నా. చెప్పన్నా, నువ్వు చెప్పు, ఎక్కడికైనా ఇచ్చిండు? ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసింది గత ప్రభుత్వం, నోటిఫికేషన్ వేసింది గత ప్రభుత్వం, రిజల్ట్ రిలీజ్ చేసింది గత ప్రభుత్వం. కేవలం ఎలక్షన్ కోడ్ వల్ల అవి కొంచెం ఆగిపోయిండొచ్చు అన్న. అవి వచ్చి వీళ్ళు డబ్బా కొట్టుకుంటారు. ఇంకోటి, మేము జాబులు ఇచ్చినాం మీరు చెప్పుకుంటే కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే ఒక్కటేందంటే, మీరు ఇస్తాన్న 2 లక్షల ఉద్యోగాలలో ఈ 23,000 కలవద్దు. ఇవి కాకుండా ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి మీరు. కేవలం ఇది ఏంటంటే అన్న, 2 లక్షల ఉద్యోగాలని డైవర్ట్ చేయడం కోసం ఇది అంతే. ఇప్పుడు 23,000 ఇచ్చినా అంటున్నాం, ఎక్కడికైనా ఇచ్చినావు? నువ్వు ఒక ఎగ్జామ్ పెట్టినోనివి కాదు, ఒక నోటిఫికేషన్ ఇచ్చినోనివి కాదు, గత గవర్నమెంట్ పెట్టిన ఎగ్జామ్లు ఇవన్నీ. ఎట్లా ఉండబోతుంది మరి పార్లమెంట్ ఎలక్షన్స్? ఇప్పటికే అన్న, గ్రామ స్థాయిలో చూసినా కూడా రైతు బంధు విషయంలో చాలా వ్యతిరేకత ఎదుర్కొంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకోటి, ఏదైతే కోణంలో వీళ్ళు మాట్లాడుతారో, రైతులకు చెప్పుతోని కొడతామంటారు ఈ మినిస్టర్లు. వాడు తీన్మార్ మళ్ళీ ఉన్నాడు, వాడు పెద్ద జూట మీడియా పేరును వాడుకొని చెప్పుతోని కొడతా అంటాడా? మాకు లేవా చెప్పులు? రైతులకు లేవా చెప్పులు? ఈ చెప్పుతో కొడతా అనే మాట రైతులు ఎవరు తీసుకుంటలేరు. రైతుల చెప్పులు బలంగానే ఉంటాయి, మరి నిరుద్యోగుల చెప్పులు ఎట్లుంటాయి? చూపిస్తామన్నా, రేపు మా నిరుద్యోగుల మీదకి వచ్చినప్పుడు మేము కూడా చూపిస్తాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నాయి, చూపిస్తాం మా చెప్పులు ఎంత గట్టిగా ఉంటాయో. ఎట్లా ఉంది ఈ 70 రోజుల పరిపాలన చూస్తే? 2 ముచ్చట్లు చెప్పు నాకు. నాకైతే నచ్చలేదన్న. గతంలో కంటే నేను చాలా ఇబ్బందులు పడుతున్నా ఒక విద్యార్థిగా. ఏ విధంగా చూసుకున్నా, నేను పొద్దున లేచి బస్ ఎక్కి పోవాలి,
బస్సు ఎక్కుదామంటే ఇబ్బంది అయింది. అవునా ఇప్పుడు నా పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మిడిల్ క్లాసు. నాకు బండి ఇప్పిమంటే మా నాయన ఇప్పాడు ఇప్పుడే. మరి నేను బస్సులోనే పోవాలి కదన్నా. పోనీ అన్న నువ్వు ఉచిత బస్సు పెట్టే బదులు విద్యార్థులకు బస్ పాస్ నెలకు 400 ఉందన్న, 200లకు చేయనుంటే విద్యార్థులను స్వాగతిస్తుంటే బస్ పాస్ తక్కువ చేసినామని. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఆ బ్యాక్ సీట్లు కూడా తీసేసి ఇట్లా పెడుతుండంట అడ్డంగా. పైసలు కట్టి నిలబడు ఎందుకన్నా. ఇంకోటి నువ్వు అంతా చేస్తా అన్నావు, అంతా తీసుమార్కాన్ని ఉచితం ఇస్తా అన్నావు కదా, మరి నువ్వు బస్సులు పెంచన్నా, ఏడ పెంచినావు? ఒక్క బస్సు పెంచలేడు. ఇంకొంతమంది మాట్లాడుతారు బస్సులు పెంచారంటే ఏసీ బస్సులు పెంచి 70 బస్సులు. ఏసీ బస్సులలో తిరుగుతారా నా విద్యార్థులు? అవి లగ్జరీ బస్సులు, సిటీ బస్సులు పెంచుమనన్నా. సిటీ బస్సులు పెంచాలి. రైట్. ఇప్పుడు మార్పు జరిగింది, ఏమేమి మార్పు వచ్చింది అనుకుంటున్నావు ఇప్పటి వరకు? మార్పు అంటే ఏముందన్న, టైంకి వాడే రైతు బంధు ఇప్పుడు వాడతలేదు. మార్పే. ప్రశాంతంగా పోయే విద్యార్థులు ఇప్పుడు డోర్లకు ఏలాడుకుంటూ పోతున్నాము. మార్పే. పింఛన్లు ఒక నెల ఎగ్గొట్టేసిండు. మార్పే. ఇంకోటి ఆంధ్ర రాజకీయాల కంటే దరిద్రంగా చేస్తున్నారు రాజకీయాలు ఇక్కడ. ఆంధ్ర రాజకీయాలలో ఎట్లా తిట్టుకుంటారు, మనోళ్ళు జర డీసెంట్గా ఉండే. సార్ ఒక పదం అనంటే ఆలోచించంటుండే. వీళ్ళు తీసుమార్కాలు మినిస్టర్లు ఇవ్వగానే తీసుమార్కాలు అయిపోయారు. అడ్డమైన మాటలు చెప్పుతోని కొడతా అంటే ఎవడు పడతాడు అన్న? కేసీఆర్ గారికి అనే స్థాయి అన్న. ఉద్యమం సమయంలో గన్నులు పెట్టుకొని తిరిగిన చరిత్రల కార్లలో వాళ్ళు కేసీఆర్ గారిని అంటారా? అదే అంటున్నా. మరి ఇప్పుడు మార్పు అంటే తెలంగాణ తల్లి విగ్రహం మారుతట్టుంది, తర్వాత ఇది అధికార చిహ్నంలో అవి మారుతట్టుంది, ఆ తర్వాత టీఎస్ నుంచి టీజీ మారుతట్టుంది. ఇది కూడా మంచిదేనా మార్పు? మరి ఇక్కడ అన్న ఇప్పుడు టీఎస్ నుంచి టీజీగా మారుస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తున్నారు. ఇవి మారుస్తే ఎవరు బాగుపడరు. తెలంగాణ ప్రజల బతుకులు మార్చండి. ఒకవేళ మీకు ఇంతగా పేర్లు మార్చాలని ఉంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంని శ్రీకాంతాచారి ఇంటర్నేషనల్ స్టేడియంగా మార్చండి. ఇంకోటి మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మన తెలంగాణ ముద్దు బిడ్డ అయిన పివి నరసింహారావు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చండి. మరి మీరెందుకు మార్చలే? మేము అన్న ఇప్పుడు మేము మారుస్తే ఏమంటారన్న, ఈ కాంగ్రెస్ అసలు ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు అంటారు. ఇంకోటి మేము ఇట్లా మారుస్తామని చెప్పలేము, వీళ్ళు మారుస్తా అంటారు కాబట్టి ఇవి మారుండ్రా భయ్, మేము దీనికి ఏమంటలేము, మీ ఇష్టం, గవర్నమెంట్ వచ్చింది కదా. వీటితో పాటు వీటిని కూడా మారుండి అంటున్నాం మేము. ఇదే మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని పివి నరసింహారావు గారు పేరు పెట్టమంటున్నా, మన శ్రీకాంతాచారి గారు పేరు పెట్టమంటున్నా దీనికి. ఓకే. మొత్తానికి ఏమైతే ఇప్పుడు ఈ 10 ఏళ్ల పరిపాలన చూసినావు, ఇప్పుడు దగ్గర ఇల్లు ఒక 70 రోజులు. సరే ఇవన్నీ చాలా ఎర్లీగా మాట్లాడుతున్నాడు అనిపించట్లే? కొన్ని రోజులు చూస్తే ఏమన్నా ఇబ్బందా అన్న? చూడకపోతే ఏం చేస్తాం అన్న, చూస్తాము. కానీ ఈ 70 రోజులలో మేము బడ్డీ ఇబ్బందులు చెప్తున్నాం కదన్న. ఇప్పుడు సామాన్య రైతు అన్న టైంకి రైతు బంధు పడితే ఆయన వ్యవసాయం అయినా చేసుకుంటాడు కదా. ఇప్పుడు టైంకి రైతు బంధు పడతలేదు, పింఛన్లు టైంకి వస్తలేవు అన్న. ఇంకోటి నాకు ఒక పేజ్ ఉంది, నేను వీడియోస్ చేస్తాను. నాకు చాలా మంది మెసేజ్ చేస్తారు, అన్న పింఛన్లు అయిపోయినాయి, నువ్వు దానిపైన వీడియో చేయని నాకు చాలా మంది పర్సనల్గా మెసేజ్ చేస్తారు. చేస్తా అన్న, నేను చేస్తా, కాకపోతే నాకు కొంచెం టైం కావాలి, నేను కాలేజీకి వెళ్తా కదన్న, అట్లా అంటున్నా.